भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, जप ध्यान बिना संयोग नहीं, प्रभु दर्श बिना प्रज्ञान नहीं, भगवान बिना कोई अपना नहीं, भगवान बिना कोई अपना नहीं. భగవానుడు మనం భజనలో పాడుకున్నట్లుగా దయా ధర్మానికి మించిన సత్కర్మ లేదన్నారు. పరోపకారార్థం ఇదం శరీరం అన్నారు. అనగా ఇతరులకు సహాయం చేయాలి, ముఖ్యంగా ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి, లేకపోతే ఈ మానవ జన్మనే వ్యర్థం. అమ్మా ఇంకాస్త వివరంగా చెప్తారా? సరే, ఒక ఉదాహరణ చెప్తాను, వినండి. ఒక ఇల్లాలిగా మన బాధ్యత ఏంటంటే అందరినీ ప్రేమతో చూడటం, ఆదరించటం. అంటే ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టడం లాంటిది, అంతే కదమ్మా? చక్కగా చెప్పావు. పని చేసుకుని సంపాదించుకోలేని వృద్ధులు, అనాథల వంటి వారికి అన్నం పెట్టాలి. సరే, ఇక ఈ రోజుకి మీరు వెళ్ళండి. ఇంతలో ఒక గుడ్డివాడు అక్కడికి వస్తాడు. అమ్మా భిక్షాందేవి, కళ్ళు లేని వాడిని, 2 రోజుల నుంచి ఏమీ తినలేదు, ఆకలిగా ఉందమ్మా, కొంచెం అన్నం పెట్టమ్మా. అబ్బా, ఈ ముష్టి వాళ్ళతో చచ్చిపోతున్నాను. ఇంట్లో ఇప్పుడు నీకు పెట్టడానికి ఏమీ లేదయ్యా, విసిగించకుండా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. గోవిందం భజ మూఢమతే. అమృతమ్మా. ఓ స్వామీజీ, మీరా? రండి రండి, దయచేయండి, కూర్చోండి. మీ రాకతో మా ఇల్లు పావనమైంది. ఉండండి, భోజనం వడ్డిస్తాను, పండ్లు పలహారాలు తెస్తాను. అయ్యో నాకేం వద్దమ్మా, నేను అర్జెంటుగా వెళ్ళాలి, మళ్ళీ వచ్చినప్పుడు భోజనం చేస్తానులే. అయ్యో స్వామీజీ, ఇన్ని రోజులకు వచ్చారు, ఏమీ తీసుకోకుండానే వెళ్తారా? ఆగండి, ఈ 1000 రూపాయలైనా దక్షిణగా స్వీకరించండి. సరే అమ్మా, ఆశీర్వాదాలు. ఇక వెళ్ళొస్తాను, సెలవు. ఇదంతా గమనిస్తున్న వాళ్ళ అబ్బాయి సత్యం అమ్మతో ఇలా అంటాడు. అమ్మా, నువ్వు సత్సంగంలో పరోపకారం గురించి, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం గురించి, ఎదుటి వారికి సహాయం చేయడం గురించి చాలా చక్కగా చెప్పావు. కానీ అదే ఆకలితో వచ్చిన, అనారోగ్యంగా ఉన్న ఒక గుడ్డివాడికి మాత్రం ఏమీ పెట్టలేదు. అదే అన్నీ ఉండి ఆరోగ్యంగా ఉన్న స్వామీజీకి మాత్రం భోజనం పెడతానన్నావు, పండ్లు పలహారాలు ఇస్తానన్నావు, డబ్బులు కూడా ఇచ్చావు. ఎందుకమ్మా అలా చేశావు? ఒరేయ్, ఎందుకురా నీకు ఇదంతా? వెళ్ళి నీ చదువేదో నువ్వు చదువుకపో, వెళ్ళు. అయినా ఎవరైనా చెప్పినట్లు చేస్తారా? మరుసటి రోజు సత్యం వాళ్ళ నాన్నగారితో ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారి ఆఫీస్లో పనిచేసే గుమాస్తా అతని కొడుకుని వెంట పెట్టుకుని వస్తాడు. ఏమిటి కన్నయ్యా, ఇలా వచ్చా? సార్, మీరు ఆఫీస్లో ఉన్నప్పుడే కలుద్దాం అనుకున్నాను. ఇదిగో వీడు మా అబ్బాయి అండి, అసలు ఏం చదవట్లేదు, మీరైనా కొంచెం చెప్పండి దయచేసి. బాబు, మీ నాన్నగారు ఆఫీస్లో ఎంతో కష్టపడి మంచి స్కూల్లో నిన్ను చదివిస్తున్నారు. చదువు వల్లనే నీకు చక్కని గౌరవం లభిస్తుంది. అందుకే చక్కగా చదువుకోవాలి, మంచి ఆఫీసర్ అవ్వాలి. ఎంత కష్టమైనా శ్రమ కూర్చి చదవాలి. నీకెప్పుడు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా నన్ను అడుగు, నేను చేస్తాను. ఓకేనా? ధన్యవాదాలు సార్, వెళ్ళి వస్తాను. మంచిది తనయ్య, రేపు ఆఫీస్లో కలుద్దాం. ఇంతలో ఆ వీధిలో ఉన్న ఒక పేద విద్యార్థి అక్కడికి వస్తాడు. నమస్కారం సార్, నేను ఈ వీధిలోని ఒక స్కూల్లో చదువుకుంటున్నాను. స్కూల్ ఫీజు కట్టే ఆర్థిక స్తోమత మాకు లేదు సార్. ఎంతోమంది దయాగుణం కలిగిన మీలాంటి పుణ్యాత్ముల సహాయంతో నేను చదువుకుంటున్నాను. ఈ సంవత్సరం స్కూల్ ఫీజులో 1000 తగ్గింది.
దయచేసి మీరు ఒక 1000 రూపాయలు సహాయం చేస్తే ఫీజు కట్టి బాగా చదువుకుంటాను సార్. అయ్యో బాబు, ఇప్పుడు నా దగ్గర అసలు డబ్బులు లేవు. ప్రస్తుతానికి నేను ఏ విధమైన సహాయం చేయలేను. వచ్చే సంవత్సరం కలువు, అప్పుడు చూద్దాంలే. వెళ్ళిరా. సరే సార్. ఇంతలో వారింటికి వాళ్ళ ఆఫీస్ కొలీగ్స్ వస్తారు. సార్, గుడ్ ఈవినింగ్ సార్. హలో హలో, గుడ్ ఈవినింగ్. ఏమిటి ఇలా వచ్చారు? అదేనండి, తెలిసిందే కదా, రేపు మన కొత్త బస్ వస్తున్నారు కదా, వారికి స్వాగతం ఏర్పాట్లు చేద్దాం అనుకుంటున్నాం. ఎస్ ఎస్, తప్పకుండా. మన కొత్త బాస్కి ఘనంగా స్వాగతం పలుకుదాం. గ్రాండ్గా పార్టీ ఏర్పాటు చేసుకుందాం. ఇదిగో నా వంతుగా ఒక 5000 రూపాయలు ఖర్చులకు ఉంచండి. మీరు చాలా గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్. రేపు ఆఫీస్లో కలుద్దాం. అక్కడే ఉన్న సత్యం లేచి వాళ్ళ నాన్నగారితో ఇలా అంటాడు. నాన్నగారు, ఇందాక మీ గుమస్తా గారి అబ్బాయి వచ్చినప్పుడు విద్య యొక్క ఆవశ్యకత గురించి చాలా చక్కగా చెప్పి ఇలాంటి సహాయ సహకారాలైనా అందిస్తామన్నారు. అప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది నాన్నగారు. అయితే ఒక పేద విద్యార్థి వచ్చి అదే విద్య కోసం మమ్మల్ని సహాయం కోరితే నా దగ్గర డబ్బు లేదని, ఎటువంటి సహాయం చేయలేదని పంపించి వేశారు. కానీ మీ ఆఫీసులో జరిగే ఒక పార్టీ కోసం మాత్రం అంత డబ్బు ఇచ్చారు. అలా ఎందుకు చేశారు నాన్నగారు? ఒరేయ్, ఇవన్నీ నీకెందుకురా? నువ్వు వెళ్ళి నీ చదివేదో చదువుకుపో. వెళ్ళు. అయినా ఎవరైనా చెప్పినట్లు చేస్తారా? మరుసటి రోజు సత్యం వాళ్ళ స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళ తరగతికి తెలుగు టీచర్ వస్తారు. గుడ్ మార్నింగ్ పిల్లలు. గుడ్ మార్నింగ్ టీచర్. కూర్చోండి పిల్లలు. ఈరోజు మన పాఠం సత్యహరిశ్చంద్రుడు. మీరంతా సత్యహరిశ్చంద్రుని గురించి వినే ఉంటారు కదా? అవును టీచర్. ఈ పాఠం సారాంశం ఏంటంటే మనందరం ఎల్లప్పుడూ సత్యంనే పలకవలెను, ఎప్పుడు అబద్ధం ఆడరాదు, ఎంత కష్టమైనను సత్య మార్గంలో నడవాలి. ఓకేనా? పిల్లలు అందరూ హోంవర్క్ చేశారా? చేశాం టీచర్. సరే, రేపటి క్లాస్లో కలుద్దాం. అయ్యో, చెప్పటం మర్చిపోయాను. రేపు మన స్కూల్కి ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారు వస్తున్నారు. వారు అడిగితే మన సిలబస్ అంతా పూర్తయిందని చెప్పండి. సరేనా? టీచర్, మనకి ఇంకా 5 పాఠాలు ఉన్నాయి కదా? ఉన్నాయిలే. నేను సెలవుల్లో వెళ్ళడం వల్ల సిలబస్ పూర్తి చేయలేకపోయాను. కాబట్టి ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారికి మీరు పూర్తయిందని చెప్పాలి. సరేనా? ఓకే టీచర్. అలాగే. మాకు సత్యహరిశ్చంద్ర పాఠం చెప్పారు. అందులో సత్యమునే పలకవలని బోధించారు. ఎంత కష్టమైనా నిజమే చెప్పాలన్నారు. కానీ ఇప్పుడేమో మీరే మమ్మల్ని అందరినీ అబద్ధం చెప్పమనంటున్నారేంటి? ఒరే, అవన్నీ పాఠాలు, ఇది జీవితం. అయినా నీకెందుకురా? నీ చదివేదో నువ్వు చదువుకపో. వెళ్ళు. అయినా ఎవరైనా చెప్పినట్లు చేస్తారా? కొన్ని రోజుల తర్వాత అమృతమ్మ, సందీప్ గారు. టీచర్ గారు, ఏమిటి ఇలా వచ్చారు? మీకు తెలియదా? మీ అబ్బాయి గత వారం రోజులుగా స్కూల్కి రావడం లేదు. ఏమైందని ఇలా వచ్చాను. ఓ, అదేంటి సత్యం, రోజు స్కూల్ కన్నా వెళ్తున్నావు కదా? ఎక్కడికి వెళ్తున్నావు మరి? స్కూల్కి వెళ్ళట్లేదా? మరి ఏం చేస్తున్నావు? అమ్మా, నాన్న, గురువుగారు, మీరు మాకు మంచి మాటలు, మంచి చదువు చెప్తున్నారు. కానీ మీరు మమ్మల్ని ఆ మంచిని ఆచరించనివ్వట్లేదు. ఇలాంటి చదువులు చదివే కన్నా మానుకోవడం మంచిదనిపించింది. నాకంతా అయోమయంగా ఉంది. అందుకనే స్కూల్కి వెళ్ళట్లేదు. అంటే దాని అర్థం ఏంటి? చెప్తాను. అమ్మా, మీరేమో సత్సంగంలో ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టాలని చెప్తావు. గుడ్డివాడొచ్చి అన్నం అడిగితే లేదంటావు.
ఎందుకలా అని అడిగితే చెప్పినట్లు చేస్తారా అంటావు. నాన్నగారు, మీరేమో విద్య గురించి గొప్పగా చెప్తావు, చదువుకి సహకరిస్తానంటావు. కానీ ఒక పేద విద్యార్థి వచ్చి చదువుకి కొంత డబ్బు అడిగితే లేదని పంపించేస్తావు. ఎందుకలా అని అడిగితే చెప్పినట్లు చేస్తారా అంటావు. టీచర్ గారు, మీరేమో సత్యహరిశ్చంద్రుని పాఠం చెప్పి సత్యమునే పలకవలని బోధిస్తారు. కానీ మీరే మా అందరికీ అబద్ధం చెప్పమంటున్నారు. ఎందుకలా అని అడిగితే చెప్పినట్లు చేస్తారా అంటారు. మీరే చెప్పినట్లు చేయకపోతే మరి మేమెందుకు చేయాలి? అయినా ఎవరైనా చెప్పినట్లు చేస్తారా? చూసారా, మీ ప్రవర్తన మీ పిల్లలపై ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు సత్యమునే పలికి సత్యమునే ఆచరించవలనని ఎల్లప్పుడూ బోధిస్తుంటారు. కనుక ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీరు చేసేదేదో చెప్పినట్లు చేయండి, చేసేదే చెప్పండి, చెప్పేదే చేయండి. ఇది సాయి యుగం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అవతరించిన యుగం. అవునండి, మీరు నిజమే చెప్పారు. మాకు బుద్ధొచ్చింది. మేము చేసిన తప్పేంటో మాకు తెలిసొచ్చింది. బాబు, సత్యం, మమ్మల్ని క్షమించు. ఇప్పటి నుంచి మేము చెప్పిందే చేస్తాం, చేసేదే చెప్తాం. చెప్పినట్లు చేయండి, చేసేదే చెప్పండి. చెప్పినట్లు చేస్తానని మాట మాకు ఇవ్వండి. చెప్పినట్లు చేయండి, చేసేదే చెప్పండి. చెప్పినట్లు చేస్తారా అనే మాట వద్దండి. చెప్పినట్లు చేయండి, చేసేదే చెప్పండి. చెప్పినట్లు చేస్తా